లో మాట్లాడదాం. నమస్తే మాధవీలత గారు. నమస్తే అండి. చెప్పండి, అంటే మీరు మహిళలకి ఒక సూచన చేసే విధంగానే అక్కడ పార్టీకి వెళ్ళొద్దని చెప్పారు. సో ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి బాగా ఓవర్గా రియాక్ట్ అయ్యారు, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు ఆయన. సో మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మళ్ళీ అలాంటి అనుచిత వ్యాఖ్యలు ఇంకా ఆయన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ నుంచి నేను మీడియాతో ఉన్న విషయం మా మదర్కి కూడా తెలియదు. ఇప్పుడే భోజనంకి వెళ్తే ఆవిడకి మొత్తం స్టోరీ జస్ట్ బ్రీఫ్ గా 2 నిమిషాల్లో చెప్పంగానే అవి పాత బస్సులా అని అడిగింది మా అమ్మ. ఎందుకు అంటే పాత బస్సులు తిప్పినా కూడా పెద్ద లాభం ఏం రాదు, తగలబోతే ఇన్సూరెన్స్ వస్తుంది కదా అనింది. వావ్! గొప్ప లాజిక్ చెప్పింది మా మదర్. మేబీ సో ఇన్సూరెన్స్ అయినా వస్తుంది కదా అని బస్సులు తగలబెట్టి ఉంటారు. అందుకే వాళ్ళు పోలీస్ కేసు కూడా ఫైల్ చేసి ఉండరు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు బస్సులు తగలబెట్టే అసలు వాళ్ళకి అట్లాంటి ఇంట్రెస్ట్లు ఇంటెన్షన్స్ ఉండవు. ఒకవేళ దానికి నేనే ఆజ్యం పోసానని అనుకుంటే అంత స్థాయి నాకు వచ్చినందుకు నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నేను ఇచ్చిన ఊపుతో మా వాళ్ళు బస్సులు తగలబెట్టేంత స్థాయికి వెళ్ళిపోతారంటే నాకు అంత పవర్ ఉన్నట్లే కదా. కాకపోతే బీజేపీ వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. అండ్ ఆయన వయసుకు మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు, ఆ గౌరవాన్ని ఆయన పోగొట్టుకున్నారు. తెలుగు ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు. అంత కుసంస్కారంగా నేను మాట్లాడలేను కాబట్టి మేబీ ఆయనకు అలాంటి చర్యలు అలాంటి మనుషులతో ఉండడం అలవాటు అయినందువలన మేబీ హిస్ వర్డ్స్ ఆర్ ఇండెక్స్ ఆఫ్ హిస్ నేచర్ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఆయన ఫ్యామిలీ పార్టీ అరేంజ్ చేసాం న్యూ ఇయర్ సందర్భంగా. మహిళలకు మీరు వెళ్ళొద్దని చెప్పినా కూడా చాలా మంది మహిళలు వెళ్ళారు. అసలు మీరెందుకు మహిళలకు అలా ఒక సజెషన్ ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది? నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటానండి. బోల్డ్ మంది అమ్మాయిలకు బోల్డ్ అండ్ సజెషన్స్ నా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినా, నా ఫేస్‌బుక్‌లో చూసినా ఎప్పుడు కూడా ఏదో ఒక మోటివేషనల్ వీడియో వెళ్తూనే ఉంటుంది. ఎందుకు ఇస్తారు అంటే అమ్మాయిలకు సేఫ్టీ ఎందుకు చెప్తాం. ఆ రోజు నేను 2 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. ఒకటి తాడిపత్రిలో ఓన్లీ లేడీస్ నైట్ అన్నారు. అది కొంచెం ఊరికి దూరంగా ఉంది, పెన్నా నది ఒడ్డులో ఉంది. సో అక్కడ ఎన్నో గంజాయి కేసుల విషయంలో కూడా ఎన్నో సార్లు కేసులు పోలీసులు పట్టుకోవడం జరిగింది. అండ్ అందరూ ఊరంతా అంటే ఊరందరూ కాదు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినోళ్ళు కూడా మరి తాడిపత్రి యువతనే ఇచ్చారు. మంచి యువత, బాగుపడాలనుకునే యువత ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాగే చెడిపోవాలనుకునే యువత ఉంటారు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు అలాంటి ఆ టైంలో ప్రయాణం చేసినప్పుడు అమ్మాయిల ప్రాణాలకు మానాలకు రక్షణ లేదు కాబట్టి సేఫ్టీ చెప్పాను. ఎట్ ద సేమ్ టైం న్యూ ఇయర్ పార్టీలో తాగి తందనాలు ఆడొద్దని చెప్పేసి అందరికి కలిపి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అంటే చాలా మంది ఏమంటున్నారంటే ఎస్ ఎస్ చాలా చోట్ల ఆ రోజు పార్టీస్ జరిగాయి, చాలా ఓన్లీ విమెన్ పార్టీస్ కూడా చాలా చోట్ల జరిగాయి. కానీ ఎందుకు తాడిపత్రిలో పెన్నా నది ఒడ్డున జరుగుతున్న పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తూ మాధవీలత మాట్లాడారు అంటున్నారు? 2 వీడియోలు పెట్టడం జరిగింది కదా, 2 వీడియోలు పెట్టాను. అన్ని చోట్ల జరిగేది ఒక వీడియో పెట్టాను, ఇది పెట్టాను. 2 ఒకేసారి పోస్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా మీరు వ్యాఖ్యలు చేసిన తర్వాతే బస్సులు దగ్ధమయ్యాయని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు దాన్ని కూడా పాజిటివ్ గా చేసేసి ఇన్సూరెన్స్ కోసం తగలబెట్టారన్న ఆరోపణ మీరు చేస్తున్నారు. నాకు తెలియదు, మా మదర్ ఇప్పుడే చెప్పారు. నేను జస్ట్ భోజనానికి మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కింద భోజనానికి వెళ్ళినప్పుడు మా అమ్మకి చెప్పగానే అవి పాత బస్సులు ఏంటాయిలే, తగలబెట్టారు, తిరిగినా కూడా డబ్బులు రావు కదా, తగలబెడితే ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని. అరే మా మమ్మీకి ఉన్న నాలెడ్జ్ కూడా నాకు లేకపోయింది కదా అనిపించింది. ఇప్పుడే జస్ట్ హాట్ న్యూస్ ఇది. మేబీ అయిండొచ్చు, అందుకే ఆయన పోలీస్ కేసు పెట్టి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎలాగో బీజేపీ కార్యకర్తలు తగలబెట్టరు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్ అబౌట్ బీజేపీ కార్యకర్తలు బస్సులు తగలబెట్టడం, మనుషులు పోయి కొట్టడం మా వాళ్ళకంత లేదండి. 100% లేదు. అది తాడిపత్రి వాళ్ళు అయినా లేదు, ఇంకొకరు లేరు, ఎవ్వరూ తగలబెట్టరు. మా వాళ్ళు అంత రిస్కులు అస్సలు తీసుకోరు. అండ్ అలయన్స్ గవర్నమెంట్ లో అంతకంటే రిస్కులు తీసుకోరు. వాళ్ళు మామూలుగా వస్తేనే స్పందించరు. నా మీద బూతు వ్యాఖ్యలు చేస్తే ప్రతి ఒక్కరు స్పందించాలంటే సోషల్ మీడియాలో బీజేపీ కార్యకర్తలే స్పందించట్లేదు. కొంతమంది లీడర్ స్పందించడం జరిగింది. అలాంటిది వాళ్ళు బస్సులు తగలబెట్టేంత సీన్ ఉందంటారా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో ఏ రకంగా కూడా మీ మాటలు ఉద్రిక్త పరిస్థితి కారణం కాదు అనేది మీ కాన్సెప్ట్. కానీ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ను అసాసినేట్ చేస్తాను కొన్ని మాటలు అన్నారు. దీనిపైన మీరు ఏమైనా కేసు పెట్టే ఆలోచన ఉందా మీకు? మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేయాలనుకుంటున్నానండి. అంతకంటే పెద్దగా ఏంటి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గత పాలనలో మహిళల మీద ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు ఎలా పోలీసులు తీసుకెళ్లారు, ఇలాంటివన్నీ ట్రీట్మెంట్లు ఇస్తామని చెప్పేసి రెడ్ బుక్ లో ఆ పార్ట్ కూడా ఉంది. మరి ఈ రెడ్ వర్డ్స్ ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్లకుండా ఉంటాయా? ఆయన వినే ఉంటారు, ఆయనకు తెలిసే ఉంటుంది. ఖచ్చితంగా యాక్షన్ చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేనైతే డైరెక్ట్ గా మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేస్తాను. ఈ పోలీస్ కేసులు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. బికాస్ ఆయన వయసుకు తగ్గట్టు మాట్లాడాలి. 10 మందికి చిన్నపిల్లలతో సహా నేర్చుకుని ముందుకెళ్లాల్సినటువంటి వయసు. కానీ నా అంత కూతురు ఉంది. సో నా మీద అలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన సంస్కారం ఏంటో ప్రజలు చూస్తున్నారు. ఆయన సపోర్ట్ చేస్తున్నారు, సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు ఎంత సైకోపాత్ నేచర్స్ అన్నది. అండ్ కొంతమంది నన్ను బెదిరిస్తున్నారు కూడా అనమాట. అసలు ఒకసారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు అన్నది ఒకసారి ప్రేక్షకుల కోసం, అట్ ద సేమ్ టైం అసలు ఆయన మాటలు ఎంత కించపరిచే విధంగా ఉన్నాయన్నది ఒకసారి ఆయన బయట చూద్దాం. మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా
పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? గుత్త పిత్తలుండి రోజా చేసుకుంటున్నది. అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇల్లు వాడినారు. ఇది మంచిదనాన్ని పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, గుత్త పిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని, ఎంత అవమానిస్తున్నారు. సిగ్గుందా మీకు? 31 రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావడం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు? గుత్త పిత్తలుండి రోజా చేసుకుంటున్నది. అట్లా అమ్మాయి చెప్పేది. మంచి అమ్మాయినని పెట్టకూడదా? 2 నెలలు సినిమా షూటింగ్ ఆయన చేసినారు. అన్న మాటలు మళ్ళీ అంటానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. మరి వింటుండే మీకు ఎలా అనిపిస్తుంది తెలియదు కానీ ఆయన అన్నారు, లేడీకి రెస్పెక్ట్ ఇస్తున్నారా? అసలు లేడీస్ ని మాట్లాడి మరి ఆయన చేసేది ఏంటి? ఇట్లాంటి వాళ్ళ పెద్దోళ్ళు సామెత చెప్పారు, అమ్మని తిట్టగాకరా నీ అమ్మ నాయాలా అన్నాడంట ఒక ఆయన. తిట్టొద్దు అంటూనే మళ్ళీ తిట్టాడంట ఒకరిని పట్టుకొని. వాళ్ళ అమ్మను ఒకటి తిడుతూ ఉంటే అమ్మని తిడతావేందిరా నీ అమ్మ నాయాలా అని తిట్టాడంట. ఈయన చేసేదేంటి? అదే ఉంది. ఆ అమ్మాయి ప్రాస్టిట్యూట్, కానీ నేను అదే పని చేస్తున్నాను, పొద్దున్న లేస్తే నేను ప్రాస్టిట్యూషనే చేస్తున్నానని చెప్తున్నాడు. ఈయనకంటే నిజంగా ప్రాస్టిట్యూట్లు చాలా బెటర్ అండి. వాళ్ళు శరీరాన్ని మాత్రమే అమ్ముకుంటారు. వీళ్ళు మొత్తం వ్యక్తిత్వాన్ని, నోటిని, భాషని, సంస్కృతిని, సంప్రదాయాన్ని అన్నింటినీ అమ్ముకున్న వాళ్ళకంటే చాలా నీచంగా ఈ పెద్ద మనిషి మాట్లాడటం జరిగింది. అంటే ఒక విమెన్ ఎవరైనా సరే క్వశ్చన్ చేయాలి, ఎవరినైనా నిలదీసే పరిస్థితి వస్తే ఫస్ట్ ఎందుకు క్యారెక్టర్ అసాసినేషన్కి వెళ్తున్నారు? మీలాగా ఇప్పుడు హీరోయిన్ గా చేసి రాజకీయాల్లోకో లేకపోతే సామాజిక సేవలోకి వస్తే ఎందుకు ఒక్కసారి మళ్ళీ ఓల్డ్ డేస్కి వెళ్ళి అప్పటి ఫొటోస్ అన్ని ఇలా తెర మీద తీసుకొచ్చి దీని నుంచి ఎలాంటి ఒక సందేశం ఇద్దామని? స్త్రీ అభ్యున్నతి అని ఒక సైడ్ మాట్లాడుతూనే స్త్రీ ఇంత నీచంది అని వాళ్ళ నోటితోనే చెప్తారు చూడండి. ఎందుకంటే ఒక ఆడదాన్ని నోరు మోయించాలంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద నింద వేసేస్తే చాలు, ఆ అమ్మాయి నోరు మూస్తుంది. బట్ దే హావ్ చూజన్ ద రాంగ్ పర్సన్. మాధవీలత నోరు మోయించడం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. నా గొంతులో ప్రాణం ఎప్పుడు ఆగిపోతుందో, ఈ భూమి మీద నా శ్వాస ఆగిపోయి నా శరీరం ఎప్పుడు మట్టిలో కలిసిపోతుందో ఆ రోజే నా గొంతును ఆపగలరు తప్ప వాళ్ళు ఏం చేసినా, ఎటువంటి కేసులు పెట్టుకున్నా, ఎటువంటి నిందలు వేసుకున్నా నా గొంతును ఆపడం అన్నది అది ఎప్పటికీ జరగనటువంటి విషయం. కానీ వాళ్ళందరికీ అప్లై చేసిన వాళ్ళ పాత టెక్నాలజీ, పాత మెథడు ఇప్పటికీ అన్ని పార్టీలు వాళ్ళు వాడుతున్నవి నా మీద వాడాలనుకున్నారు. అది ఆయన పాతకాలపు ఆ మాసిపోయిన గడ్డం తాలూకు వ్యవహారమే తప్ప అంతకంటే ఇంకేమీ లేదు. నా నోరు మోయించడం అనేది జరగదు. పాత ఫోటోలు వెతుక్కోండి. నేనేమైనా బ్లూ ఫిల్మ్లో నటించానా, లేకపోతే నేను ఏమన్నా చేశానా? నాకేం భయాలు లేవు. నేను అందుకే ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటాను. నాకేం భయం. మరి ఇంటెన్షనల్ గా మీరు ఒక సజెషన్, నా సినిమాలో పాటలో భాగం తెచ్చుకొని చూసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, ఆయన ఫాలోవర్స్ చూసుకుంటున్నారు, పండుగ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఒక 16 years బ్యాక్ ది. ఇప్పుడు 2007 గడిచి ఇప్పటికి ఎన్నాళ్ళు అయిపోయింది మీరే కౌంట్ చేసుకోవాలి. 2006లోనో 2007లోనో సినిమాకి సంబంధించిన ఓ ఫోటో. పోనీ అందులో బూత్ ఉందా? బూత్ ఏం లేదు. ఒకవేళ వాళ్ళ బూత్ కనిపించిందా? అది నా వృత్తి. నేను ఆ సినిమాకి డబ్బులు తీసుకున్నా. ఆ సినిమా ప్రొడ్యూసర్ లేడీ. నేను ఒక మహిళా ప్రొడ్యూసర్ సినిమాతో నేను చాలా సేఫ్ గా సినిమా చేసుకున్నా. డైరెక్టర్ నాకు ఆ బ్రదర్ లాంటి వాడు. నేను మంచి సినిమా చేశాను. నేను ఎలాంటి తప్పుడు పని చేయలేదు కాబట్టి నాకేం భయం లేదు. పోనీ ఆయన దృష్టిలో నేను ప్రాస్టిట్యూషన్ చేశాను అనుకుంటే ఆ మాటను నేను రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి దట్ వర్డ్ విల్ బి విత్ హిమ్. దెన్ పీపుల్ డిసైడ్ వాట్ హీ ఈజ్ యాక్చువల్లీ. కాబట్టి సంప్రదాయంగా మీరు ఇళ్లలో కూర్చోండి, కెమెరాల ముందు కనిపించొద్దు. కెమెరాల ముందు కనిపించినా